మా చెల్లికైతే చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. తనకి 2 పాపలు ఉన్నారు. ఇందులో బ్లాక్ మనీ ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా యూట్యూబ్ ఛానల్లోని మా చెల్లి ఎక్కువగా వీడియోలు చేస్తూ ఉంటుంది. నేనైతే వీడియోలు తీస్తూ ఉంటాను, అందుకనే నేనైతే ఎక్కువ కనిపించడం లేదు. సో ఈ వీడియోలో మా చెల్లి హోమ్ టూర్ చేయబోతున్నాం. సో వీడియో అయితే మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవడానికి ట్రై చేయండి. హోమ్ టూర్ ఇల్లు చూపిస్తాను, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఇల్లు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది చూడండి, మట్టితో పెట్టుకున్నాము. ఇక్కడ దాకా ఇటుక బెండలు ఇక్కడ దాకా వచ్చింది. బెండలు చాలలేదు, అందుకు ఇక్కడ నుంచి మట్టితో లేపాము. ఇది ఇటు నుంచి జర్జి కుట్టించాను నేను. ఇది ఇటు నుంచి సిమెంట్ కూడా యూజ్ చేయకుండా ఈ విధంగా మట్టిని యూజ్ చేశారు మాల్ లాగా. ఇది మట్టితోనే చేసుకున్నాము, ఇది సిమెంట్ కాదు. ఇది బయట సిమెంట్ చేసుకున్నాము, ఎందుకంటే వర్షాకాలం పడిపోద్దని జర్జి కుట్టించాము మేము. కొత్తగా కొలాయిలు ఇచ్చారు. నేను కొలాయి అక్కడ మా ఇంటి పక్కన కట్టించుకున్నాను, రండి చూపిస్తాను కొలాయిని. ఇదిగో నేను కొలాయి ఇక్కడ కట్టించుకున్నాను. ఇక్కడ కొలాయి ఒక్కొక్కసారి వాటర్ కూడా ఆగిపోతూ ఉంటాయి. వాటర్ ఆగిపోతే మేము గడ్డకెళ్ళి తెచ్చుకోవాలి. గడ్డ అయితే చాలా దూరం ఉంది, ఊట నీళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు కొలాయిలు ఇచ్చేసారు కాబట్టి నేను కొలాయి ఇక్కడ కట్టించుకున్నాను. చూడండి, ఇది కొలాయి. ముందైతే చాలా ఇబ్బంది ఉండేది, వాటర్ కూడా సరిగా దొరికేది కాదు. కూడా ఒక్కొక్కసారి ఆగిపోతుంటుంది. ఉదయం వస్తుంది, సాయంత్రం వస్తుంది, మధ్యాహ్నం ఆగిపోద్ది. మెయిన్గా అయితే వేసవి కాలం అయితే చాలా ఇబ్బంది ఉంటుంది వాటర్కి. కానీ ఇప్పుడైతే కొలాయిలు వచ్చాయి, ఒక 1 వీక్ అవుతుంది ఇవి ఓపెన్ చేసి. కరెంటుతో వస్తుంది, ఉదయం ఇస్తారు, సాయంత్రం ఇస్తారు. సో ఇవైతే ఎప్పటి వరకు వర్క్ చేస్తాయో చూడాలి. లోపల ప్లాస్టింగ్ చేయించాను. ఇది మంచం, ఇది బయట కూర్చోవడానికి మంచం. ఇది బయట కూర్చోడానికి మంచం. ఇదైతే నేను ఎప్పుడు వీడియోస్ చేస్తాను కదా, వంట చేసుకుంటాను. చిన్న గది చేసుకున్నాను, అంటే ప్లేస్ లేదు, అందుకే చిన్న గది చేసుకున్నాను. ఇదే కిచెన్ షెడ్. ఇది సెట్ ఇది చూడండి, రండి లోపల చూపిస్తాను రండి. ఇదే మా బెడ్రూమ్ ఇదే చూడండి. బెడ్రూమ్ ఇదే, హాల్ ఇదే, డైనింగ్ హాల్ ఇదే. ఇదే ఇది ప్లాస్టింగ్ చేసుకున్నాము. ఇది మట్టితోనే పెట్టిందే కానీ మేము ప్లాస్టింగ్ చేసుకున్నాము. బయట చూసారు కదా, బయట విధంగానే చేసి ప్లాస్టింగ్ చేసింది. ఇది ఇవన్నీ గ్లాసులు, ఇవన్నీ నైట్లు ఇక్కడ పెట్టుకున్నాను. నైటీస్, గ్లాసెస్, డ్రెస్సులు. ఇంకా బీరువా కొనుక్కోలేదు. బీరువా కొందాం అనుకున్నాం కానీ అంటే పెట్టుకోవడానికి అవ్వదు, చిన్న హాలు కదా, పెట్టుకోవడం అవ్వదు. అందుకే బీరువా తీసుకోవడం అవ్వట్లేదు మాకు. చిన్న గది. ఇవి లాకర్లు, ఇందులో బ్లాక్ మనీ ఉంటది. ఇందులో డ్రెస్సెస్ ఉంటాయి, ఇందులో పెట్టే. ఇది చిన్న పెట్టే, ఇది డ్రెస్సెస్ ఇక్కడ నేను పెట్టుకుంటాను. ఇక్కడ ఇది ఇక్కడ రైస్ పెట్టుకుంటాను. ఇక్కడ రైస్. మేము ఉదయం గుమ్మడి కూర వండుకున్నాము, సగం మిగిలింది. ఇదిగో ఇది సగం మిగిలింది, గుమ్మడ సగం మిగిలింది. మా అక్కకి తీసుకుంటే వద్దు, నాకు అలా ఉంది అని చెప్పింది. ఇది నేను రుబ్బురోలు కూడా తీసుకున్నాను. ఇది రుబ్బురోలు 850 ఇచ్చాను. నాకు చాలా ఇష్టం రుబ్బురోలు. వీడియోలో చూపిస్తాను ఏదో ఒక పచ్చడి చేస్తూ. నాకైతే 2 పాపలు ఉన్నారు. ఒక పాప 5 సంవత్సరాలు అవుతుంది, ఒక పాప 7 నెలలు అవుతుంది. మా చెల్లికైతే చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. తనకి 2 పాపలు ఉన్నారు. పెద్ద పాప వయసు వచ్చేసి 5 సంవత్సరాలు, చిన్న పాప అయితే 7 నెలలు. నాకైతే తర్వాత మ్యారేజ్ అయింది 2019లోని. నాకు 2 years బాబు ఉన్నాడు. మీకు ఏదో ఒక వీడియోలో మా ఆయన్ని కూడా పరిచయం చేస్తాను, మా పిల్లల్ని కూడా పరిచయం చేస్తాను. సో మేము మా కల్చర్ ఒక వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. మా చెల్లి చేత వంటలు, మంచి మంచి వంటలు, మేము తినే వంటలు, మా పద్ధతులు, మా ఆచారాలు రూపంలో వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాం యూట్యూబ్లో. మీరు మా నుండి ఎటువంటి వీడియోలు ఆశిస్తున్నారో కామెంట్ చేస్తే మేమైతే ఆ వీడియోలను కూడా చేయడానికైతే ప్రయత్నిస్తాము. వారానికైతే ఒక 2 వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. చెల్లి ఇల్లు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.